నమస్తే. గత 10 సంవత్సరాలుగా ధరణి పేరుతో పేద ప్రజల భూముల విధ్వంసం జరిగింది. దళితుల అసైన్డ్ భూములు, ఏ వర్గాల అణగారిన వర్గాల చేతిలో భూములు ఉన్న వాటిని పూర్తి స్థాయిలో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి కొల్లగొట్టారు. మనం ముందు నుంచి చెప్తున్నాం, ఇది టోటల్గా కేటీఆర్ బినామీల చేతిలో ఈ ధరణి పోర్టల్ ఉన్నది. ఈ ధరణి పోర్టల్ ద్వారా మొత్తం కొన్ని లక్షలాది ఎకరాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దాదాపుగా సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూములు ముఖ్యంగా వాటిని కూడా కాజేసారు. సో ఇవన్నీ మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఈ సీక్వెల్లో భాగంగా గవర్నమెంట్ మారింది, ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ కొత్త ప్రభుత్వము ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీ ధరణి పోర్టల్ ప్లేస్లో భూమాత అనే పేరుతో మరో పోర్టల్ని, అంటే ఆ ఉన్న పోర్టల్ని మాడిఫై చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అందుబాటులో, ముఖ్యంగా భూములు ఉన్న వాళ్ళకి అందుబాటులో ఈ పోర్టల్ని తీసుకొస్తామని, పారదర్శకంగా ఉంటుందని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా భూమాత అన్న ఒక పోర్టల్ని డిజైన్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా కొన్ని కీలకమైన పోస్టులని నియమిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇందులో కీలక పాత్ర CCLA పోషిస్తుంది. ఈ CCLA CMRO PDగా, అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఆఫీసెస్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా లచ్చిరెడ్డి గారిని నియమించారు. మనందరికీ తెలుసు, లచ్చిరెడ్డి గారు గత BRS ప్రభుత్వంలో ఆయన వివక్షను ఎదుర్కొని చాలా దారుణమైన సిచ్యువేషన్లో తన పదవి కూడా రాజీనామా చేసి సో ఈ ధరణి పోర్టల్ మీద కొట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం నా ముందు లచ్చిరెడ్డి గారు ఉన్నారు. ఆయన పాత్ర ఏంటి ఈ భూమాత పోర్టల్, ఈ భూముల విషయంలో అనేది మనం మాట్లాడదాం. నమస్తే, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ 4 years ఆల్మోస్ట్ 4.5 years ఏం నో వర్క్, సో రిజైన్ చేసి మీరు బయటే ఉన్నారు. సో ఇప్పుడు మీకు వచ్చిన ఈ CCLA ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్ ఏంటి అసలు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రికార్డు కంప్యూటరైజేషన్ ఉంటుందో, రికార్డు కంప్యూటరైజేషన్ లో మన పాహనీల నుంచి అన్ని ఓల్డ్ రికార్డ్స్ ని ప్రిజర్వ్ చేసి రికార్డ్స్ ట్యాంపరింగ్ కాకుండా కంప్యూటరైజేషన్ చేయాలని గత 2 దశాబ్దాలుగా చేయడం జరిగింది. అదే తరుణంలో మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ రోజు ధరణి సమస్యలకు సంబంధించిన పోర్టల్ రావటం, పరిణామం క్రమంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఈ కంప్యూటరైజేషన్ అనేది రావాలనే ఉద్దేశం అప్పటినే 2 దశాబ్దాల క్రితమే ఈ పోస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే, ధరణిలో మనం మాట్లాడుకుంటున్నట్టు ఏదైనా సమస్యని ఇప్పుడు క్రియేట్ చేసి మనం పదే మాట్లాడుకుంటున్న జరిగిందని గతంలో జరుగుతున్న ప్రభుత్వాన్ని కూడా చాలా సందర్భాల్లో మీరు కానీ మనం కానీ విమర్శించడం జరిగింది. అలాంటి ఏమన్నా జరిగిన అవకతవకలున్నా కూడా కంప్యూటరైజేషన్ ఖచ్చితంగా నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మన వైపు నుంచి కూడా, అంటే ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, జరిగిన అన్యాయాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, అలా ఉన్న రికార్డుని కావచ్చు, దాన్ని దాచిపెట్టడం అనేది, దాన్ని చెడిపేయడం అనేది ఉండదు. కాబట్టి దీని ద్వారా చాలా ప్రజలకు కూడా ముందు తెలియాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇంకా పకడ్బందీగా రికార్డుని కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కంప్యూటర్ ఇప్పుడు ఉందా? అది ఆ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది కదా? ఉంది, ఆల్రెడీగా ఉంది. రికార్డ్ అంతా కూడా కంప్యూటరైజేషన్ అనేది దాదాపుగా పూర్తయింది. నెక్స్ట్ ఏంటంటే, దానికి అనుసంధానంగా అక్కడ ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా భద్రపరచడం, వాటిని ఎప్పటికప్పుడు మనం ఉన్న రికార్డ్స్ ఇంకా వస్తున్న రికార్డ్స్ అన్నిటిని కూడా ట్యాంపర్ కాకుండా చూడటం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ధరణితో అసలు MROలని మొత్తం పక్కన పెట్టేసినారు కదా. కలెక్టర్ కూడా MRO ఆఫీస్ సంతకాన్ని ఫోర్జరీ చేసేంతలాగా ఈ పరిస్థితి మారిపోయింది కదా. రఘు, మనం చాలా సందర్భాల్లో మీరు కూడా వేదికల నుంచి ఓపెన్ గా మాట్లాడినారు. ప్రత్యక్షంగా ప్రజలకి భూ సమస్యలు పరిష్కరించే వ్యవస్థను లేకుండా చేసిండు. గ్రామ స్థాయిలో ప్రజలకి భూ సమస్యలు పరిష్కరించే వ్యవస్థనే లేదు. VROలు మొత్తాన్ని కూడా ఏం లేకుండా, గ్రామంలో ఏ అధికారి లేకుండా చేసిండు. అదే విధంగా తహసీల్ ఆఫీస్ లో ఏ అధికారికి పవర్స్ లేకుండా చేశారు, RDOకి లేకుండా చేశారు. అది కలెక్టర్ చేతిలో పెట్టి, కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయికి సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకెళ్లారు. చాలా దారుణం. చాలా సందర్భాల్లో కూడా మాట్లాడినాం, ఇది కరెక్ట్ కాదు, గ్రామాలలో పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలి, ఏమైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ ఉండేటట్టు ఉండాలి, ఏమైనా జరిగితే అప్పీలేట్ అథారిటీ ఉండాలి, ఒక అప్పీల్ ఉండాలి అని మనం చాలా సందర్భాలు చెప్పినాం. అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు. అది ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళ యొక్క స్వార్థాలు ఏదో అనేది మనకు తెలియదు. కానీ వాస్తవానికి అయితే ప్రజలకి అందుబాటులో, ప్రజలకు ఎవరన్నా వెళ్తే అక్కడే సమస్య పరిష్కారం అయ్యే వ్యవస్థ రావాలని మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా మా వంతు సూచనలు, సలహాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటాయి. ఇప్పుడు ఎట్లా మరి, ఇప్పుడు చాలా భూముల్ని ఆల్రెడీ లాగేసుకున్నారు, కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసారు, కొన్ని కంపెనీల పేరుతో ఇచ్చేసారు, చాలా మా దళితుల భూములన్నీ పోయినాయి.
ఇప్పుడు ఇవన్నీ కంప్యూటరైజ్డ్ అయినవి. ఇప్పుడు మీరు చేసే పనిలో ఆల్రెడీ కబ్జాకు గురైన తర్వాత మాత్రమే మీరు కంప్యూటరైజ్ చేయగలుగుతారు, అంతే కదా? అట్లా లేదు. మనకు తెలవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇది గనక జరిగినది అక్రమము అని తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా యాదాపు రూల్ ప్రకారం జరగాలి. మీ ద్వారా ఎట్లా తెలుస్తుంది అంటారు? మా ద్వారా తెలుసుడు అనేది కాదు, మనకు ఒక సబ్జెక్ట్. ఇప్పుడు కంప్యూటరైజేషన్ అనేది ఏం జరిగింది అనేది ట్రాక్ చేయడానికి ఈజీ కదా, ఆ వ్యవస్థ మన దగ్గర ఉంటుంది. టోటల్ సిస్టమ్ అంతా మీ చేతిలో ఉంటుంది. మనం ఖచ్చితంగా అధికారుల చేతిలో ఏది ఉంటుందో ఆ ట్రాక్ తీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ల్యాండ్ కి సంబంధించిన డేటా మీ దగ్గర నుంచి తీసుకోవచ్చా? మా దగ్గర నుంచి తీసుకోవడం అని కాదు, ఆల్రెడీగా పబ్లిక్ లే ఉంది, పబ్లిక్ డొమైన్ లే డాటా ఉంది కదా. అన్ని డేటా అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఆ పబ్లిక్ డొమైన్ లో ఉన్న డాటాని సెక్యూర్ చేయటం. ఇప్పుడు ఈ భూమాత పోర్టల్ కొత్తగా వాళ్ళ పేరు మారుస్తున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు చేరుతున్నారు అంటే మీరు ఆఫీసర్ పాత్ర ఎట్లుంటుంది? అందులో ఒక భాగం. ఎందుకంటే ప్రతి కోఆర్డినేషన్ ఇది ఆల్ ఆఫీసెస్ కావచ్చు, ఫీల్డ్ లెవెల్ ఆఫీసెస్ కావచ్చు, జరుగుతున్న అక్కడ వస్తున్న గ్రీవియన్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా కోఆర్డినేషన్ చేయటం అన్నట్టు. అనుసంధానం ప్రభుత్వానికి ప్లస్ అక్కడ ఇచ్చే ఆదేశాలను బట్టి ఇక్కడ జరుగుతున్న వాటిని అన్నింటిని బట్టి పకడ్బందీగా చేయడానికి ఒక అవకాశం అన్నట్టు. ప్రజలకి ఇమీడియట్ గా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి గ్రీవియన్స్, ఆ గ్రీవియన్స్ ఎట్లా రెడ్యూస్ చేయాలి, ఎట్లా తగ్గించాలి, ఎట్లా అనే దాంట్లో వాళ్ళు ఇచ్చే సూచనలు మనం ముందుకు తీసుకెళ్తాం. సో ఇప్పుడు మీరు కూడా కేసీఆర్ బాధితులే కదా, గత 4.5 సంవత్సరాలు బాధితులు అనే దానికన్నా కూడా మనకి రాజీనామా చేయరు కదా, ఏం లేకపోతే రిజైన్ చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అంటే నేను ఉద్యోగం నుండి ఇక్కడ జరిగిన విషయాలు బయట పెట్టలేను. ఇక్కడ జరిగిన విషయాలు ఏం జరుగుతుందో ప్రజల దగ్గరకు పోయి ప్రజలతో చెప్పదలుచుకున్నాను అనుకున్నప్పుడు నేను రిజైన్ చేసిన తర్వాత తను నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసే సాహసం చేయలేకపోయింది. తర్వాత దాన్ని ఆటోమేటిక్ ఆయన అనుకున్నట్టు రిజెక్ట్ చేసిండు. కాబట్టి మనకన్నట్టు నాకు చాలా అవకాశం దొరికింది. ప్రతి గ్రామంలోకి వెళ్ళి ధరణి ఇది ఈ తప్పులు జరిగినాయి, ఇగో ప్రైవేట్ సంస్థకి ఇచ్చిండు, ఈ ప్రైవేట్ సంస్థ దీనికి మనం అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ని ఫ్రెండ్లీ యూజర్ చేయలేదు, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది, ఇవన్నీ చెప్పాలనుకొని చెప్పినాం. చెప్పడం అనే ప్రజలు కూడా చాలా మంది కూడా హర్షించినారు. ఎన్నో సందర్భాల్లో రైతులతోనే ఇంటరాక్ట్ అవుతాం, రైతుల దగ్గరకు పోయి చెప్పడం, ఇగో ఈ సమస్యను ఇట్లా పరిష్కారం చేస్తాం, మీరు కనుక అవకాశం ఇస్తే మీకు అద్భుతమైన 100 రోజుల్లో మీరు సమస్యను పరిష్కారం చేసే వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. అంటే మేమే అంటే ఆ ధరణికి ముందు ఏర్పడేటప్పుడు మాతో ఎన్నో సందర్భాల్లో సంప్రదింపులు జరిపిండు, కానీ మేము ఇచ్చిన సూచనలు వేరు, తాను తీసుకున్న సూచనలు వేరు. ఇప్పుడు భూరికార్డుల ప్రక్షాళనప్పుడు కూడా మీరు ఉన్నారు కదా? భూరికార్డుల ప్రక్షాళనప్పుడు నేనున్నా. భూరికార్డుల ప్రక్షాళన మేము ఇచ్చిన సూచనలు లేకుండా తను 18 ఎలక్షన్ల ముందుకు పోవడం వల్ల అడావుడి చేసేసి రికార్డులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసేసి అప్పుడు ఎన్ఐసి చేతిలో రికార్డు అంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత అనుకోకుండా సందర్భాలు మారుతూ ప్రైవేటు పోర్టల్ కి ఇవ్వటం, ఆ ప్రైవేట్ పోర్టల్ నుంచి డాటా డంప్ చేయటం, అంత గందరగోళమైన పరిస్థితులు వస్తేసరికి తన మీదకి వస్తున్న సందర్భంలో తిరిగి రెవెన్యూల మీద చిత్రీకరించి వాళ్ళే దొంగలని చిత్రీకరించేసి వాళ్ళే ఏదైనా చేయగలరు అనే దిశలో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండు, ప్రజలు నమ్మేటట్టు కూడా చేసిండు. సో ఈ ధరణి పోర్టల్ ఈ కేటీఆర్ బినామీల చేతిలోకి వెళ్తుందన్న విషయం మీకు అందరికి తెలిసిందేనా? అంటే ఇక అదే లోపల ఇంటెన్షన్ ఉన్న విషయాలు మనకు తెలియవు కదా. ఏదన్నా రఘు మనకేం తెలుస్తుంది, రెవెన్యూ వాళ్ళని ఎందుకు అర్థం కాలేదు అసలు భూరికార్డుల ప్రక్షాళన స్టార్ట్ చేస్తుంటే దీని వెనకాల ఏదైనా ఉందనుకున్నాం. మంచి చేసిన ప్రభుత్వం ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఒక సందర్భం మేము ఆలోచించినాం. ప్రజలకి జరుగుతుంది కాబట్టి మనం కూడా చేయాలి, అవకాశం దొరికింది అని అనుకున్నాం. కొంతసేపు ఆగా ఇంటర్వ్యూ నడుస్తుంది కొంచెం. ఓకే, సో ఆ తర్వాత ఎప్పుడు అర్థమైంది మీకు? మాకు అర్థమైంది ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటావు రఘు, అసెంబ్లీలో అద్భుతంగా పోడిండు, అట్లా చేసిరు ఇట్లా చేసిరు, చాలా 1 నెల జీతం ఇస్తా బాగా చేసిండని చెప్పేసి బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ లో యూటర్న్ తీసుకుండు. ఎందుకంటే గ్రామాలలో అంతా రివర్స్ అయింది. అంటే అడావుడి చేసినాం కదా, అడావుడి చేసిన దానికి తప్పులు అయిపోయినాయి, సాఫ్ట్వేర్ అంతా ప్రైవేట్ వాళ్ళు అనుకున్నట్టు దాన్ని కరెక్ట్ మాడ్యూల్ చేయలేదు, వీళ్ళు అనుకున్నది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి అనే ప్రయత్నంలోకి వచ్చేస్తే తన మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా రివర్స్ వస్తాడు కదా. రివర్స్ వచ్చేటప్పుడు సేమ్ సిచ్యువేషన్ అది అధికారుల మీదకి వేసిండు, అందరు దొంగలనే చిత్రీకరించారు. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓలో మనం చిత్రీకరించడం అనేది చాలా దారుణం. అధికారుల చేతులు ఉండాల్సింది చిన్నోళ్ళని ఒక బలిపశువుని చేసారు, బలిపశువుని చేసి తీసేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు అనే మనకు తెలియదు కదా. అది తర్వాత జరిగింది. అది సో దాని ప్రయత్నంలో మేము ఎదుర్కోవడం చేస్తే ఆల్మోస్ట్ ఆల్ నా మీద ఇక ఈయన ఉంటే ఈ విఆర్ఓ వ్యవస్థను తీసేయడం సాధ్యం కాదు అని
లక్ష్యానికి వచ్చిండు. ఇక సందర్భాన్ని బట్టి ఇక తాను పని ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా అది చేసిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆయన కొంత ఇప్పుడు అవినీతి సొమ్మునంతా అక్కిస్తాం, తిన్న భూములన్నీ బయటకు తీస్తామని ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ ఇచ్చారు ఈ స్టేట్మెంట్. తెలంగాణ ప్రజలకి వీళ్ళు తిన్న భూములన్నీ మళ్ళీ పేద ప్రజలకు పంచుతామని అన్నారు. సో అందులో భాగంగానే మీలాంటి ఆఫీసర్లని అక్కడ నియమిస్తున్నారని అనుకోవాలన్నా? ఏ అసైన్మెంట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా అద్భుతంగా అసైన్మెంట్ చేయగలుగుతాం. ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం జరిగేది అన్యాయాలు కావు ఏదైనా జరిగినా కూడా వాటిని కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రభుత్వానికి తగ్గట్టు మేము చేయగలం. అదే విధంగా ఇంకొకటి విషయం ఏంటంటే ప్రజలకి సర్వీస్ అందాలి. మెయిన్ వీటి విషయం కన్నా కూడా ప్రజలు వస్తే అక్కడనే గ్రామాల్లో పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలనేది మోటో. ఓకే, ఇప్పుడు మీకు ఆర్డర్స్ నవీన్ మిట్టలే ఇచ్చినట్టున్నాడు. గవర్నమెంట్ ఆదేశానుసారం అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్ వాళ్ళు తప్పదు కదా. సో ఇప్పుడు మీ పాత్ర ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? నా పాత్ర ఎట్లా లేదు, ప్రజలకి ఒక మనిషి గ్రీవెన్స్ తీసుకపోతే ఆ సమస్య ఎమ్మటే వెంటనే పరిష్కారం అయ్యే వ్యవస్థగా ఉండాలని. ఇప్పుడు మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా, మీరు సునీల్ గారు వీరందరూ కలిసి స్టేట్ అంతా తిరిగారు కదా. పరిష్కరించబడే సమస్యలేనా ఈ ధరణి సమస్యలు? 100% సమస్యలు పరిష్కరించేవే, కూర్చోబెట్టి అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేవే, ఊర్లో గ్రామాల్లో పరిష్కరించేవే. ఆ గ్రామాల్లో పరిష్కరించే వ్యవస్థను మేము తీసుకురాగలమనే మా నమ్మకం మాకుంది. ఇప్పుడు ఒకరి పేరు ఉన్న భూమి ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఇట్లాంటివి ఎట్లా? అంటే ఇప్పుడు ఏ పిటిషన్ ఉన్నా కూడా భూమి అనేది చాప చుట్టుకోపోయేది కాదు, భూమి ఎత్తుకోపోయేది కాదు, ఏది పోయేది కాదు. నీకు భూమి ఎట్లా వచ్చిందంటే దానికి ఒక ఆధారం ఉంటది, ఆధారానికి తగ్గట్టు మనం ఏదైనా కూడా సమస్య పరిష్కరించే వ్యవస్థ వస్తుంది. రెండేదైనా కాదు క్రానిక్ ఉంది ఇష్యూ అనుకుంటే ఆటోమేటిక్ వాళ్ళ కోర్టు పరిధిలో ఉంటది. దానికి సంబంధించిన ఎట్లా చేయాలి పరిష్కారం, ఇది పరిష్కారం కాబడదు అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు దానికి సమస్య దొరికినట్టే. సో ఎప్పుడు మీరు బాధ్యతలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ తీసుకున్నారా? స్టార్ట్ అయింది, బాధ్యతలు తీసుకున్నా. ఇక యాక్షన్ లోకి మనం ఇచ్చే అసైన్మెంట్ ని బట్టి ముందుకెళ్ళాలి. ఎట్లుండబోతుంది మీ అసైన్మెంట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే నేనేమనుకుంటున్నానంటే చాలా అంటే డైనమిక్ గా మనం చూస్తున్నాం. ఒక 1 month తోనే ఎన్నో మార్పులు చేర్పులు చేసినారు. మార్పులు తగ్గట్టే ప్రభుత్వం కోరుకుంటున్నట్టే ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ప్రజలకి దగ్గరగా వస్తుందనే కోరిక ఏదైతే ఇప్పుడు గ్రీవెన్స్ చాలా తీసుకున్నారు. ప్రజాపాలనలో చాలా గ్రీవెన్స్లు వచ్చినాయి, అది అందులో కూడా భూములకు సంబంధించిన గ్రీవెన్స్లు వచ్చినాయి. వాటి అన్నిటిని కూడా ఇప్పుడు యాక్షన్ ప్లాన్ లోకి సాఫ్ట్వేర్ లోకి మలిచేసి ఆ సమస్యను ఎట్లా అనేది ట్రాకింగ్ సిస్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో జరుగుతుంది. నాకు ఒక క్వశ్చన్ అడగమని ఒక ఆయన చెప్పారు నాకు. ఇప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడే 1,00,000 ఎకరాలని మనం సమీకరించుకోవాలి అన్న ఒక ప్లాన్ తోనే వ్యవహారం నడిచిందని అన్నారు. అది మరి లోపల నీ మనసులో ఏముందో నాకేట తెలుస్తుంది. నీ మనసులో ఏమైనా ఉందనుకో అది నా బయట చెప్పవు కదా. ఆ మనసులో ఉన్నది ఏందో అనేది నీకు తర్వాత జరిగిన అంతర్ని బట్టి పద్ధతులను బట్టి తెలుస్తుంటది. ఇది ఇట్లుందా అని రఘు ఆలోచన అనేది, కానీ మనం ముందే ఎట తెలుస్తుంది. సో మీకు అర్థమైంది ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా ప్రజలు ఇప్పుడు ఏం జరిగింది, ఏమైంది, ఏం పరిస్థితులు నేను అన్ని స్పష్టంగా కనిపిస్తుంది కదా. చిన్న వాడిని మీద బలి పశువుని చేసినామంటే అర్థం చేసుకోవాలి తనకి ఏ ఆధారాలు ఏ అధికారాలు లేవు. ఏ అధికారాలు లేనివాడికి అధికారాలు ఉన్నాయని చాలా నమ్మబలికినాడు. అది చాలా అద్భుతమైన అబద్ధాన్ని నిజంగా చెప్పిండు ప్రజలకి. ఎట్లా అంటే విఆర్ అంటేనే ఒక రాసిస్తే రాజ్యాంగంలో ఆ భూమి ఎవడికి పోదు అన్నట్టు చెప్పి పడేసి వాడిని తీసి పడేసిండు. తహసీల్దార్లను కూడా అట్లే చేశారు. అందరినీ అన్ని పదవులు లేకుండా అందరినీ కట్టిపడేసి ఎవరికి ఏ అధికారం లేకుండా చేసిండు. నువ్వు వచ్చిన అనుకో నీ సమస్య ఉందనుకో నువ్వు కోర్టు పో అంతే అనేది తీసుకొచ్చిండు. సో మీరేమనుకుంటున్నారు అంటే ఇష్యూ పరిష్కారం కావాలంటే కలెక్టర్ దగ్గరికి ఏదైనా చట్టం CCLAకి రావాల్సిందేనా రైతులు? వేరే ఆప్షన్ ఏం లేదు. అట్లా సమస్య ఈసారి రాకుండా చేయాలనేది కదా ప్రభుత్వం అనేది కోరుకునేది. ఏంటంటే ప్రజల దగ్గర ప్రజలు కోరుకున్నట్టే సమస్యలు పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం అయ్యే దిశగా వ్యవస్థను తీసుకురావాలి. ఆ వ్యవస్థకి ఎట్లా తీసుకురావాలి ఏందనేది సూచనలు సలహాలు ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకి ఖచ్చితంగా చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. సో మీరు ఫస్ట్ డే వర్క్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అట్లా అసలు ఉన్న సిస్టమ్ వర్క్ అంతా చూస్తుంటే అంటే ఇప్పుడే మనకి ఆ సిస్టాన్ని అంటే ఆ సిస్టమ్ ని మనం ఇప్పటి వరకు చూసింది వేరు, ఇప్పుడు చేయబోయేది వేరు. అంత డిఫరెంట్ కదా. అవును, అప్పుడున్న దానికి ఇప్పుడున్న చాలా తేడా ఉంది. సో ఈ పోర్టల్లో చేంజెస్ ఎన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉంది? దీని గురించి ఏమన్నా? చాలా తక్కువ టైంలోనే జరుగుతుంది. ఎందుకంటే పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవు. కొంత ఎవరు అధికారాలు వాళ్ళకి ఇచ్చి
ఎవరి పరిధి వాళ్ళు చేయాలి, ఎవరి పరిధి వాళ్ళు చేసుకోండి అని చెప్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ అప్లికేషన్స్ సాల్వ్ చేయాలి కదా, అదే మెయిన్. ఏముంది రఘు, నీవు అప్లికేషన్ తీసుకొచ్చిన సమస్య పరిష్కారం అయిద్దా లేదా అనేది మాకు తెలియదా? తెలుస్తుందా? నువ్వు ఎక్కడ రాష్ట్రపతి గారికి ఇచ్చినా కూడా తీసుకొచ్చి మళ్ళీ సమస్య పరిష్కరించేది గ్రౌండ్ లెవెల్లోనే కదా. గ్రౌండ్ లెవెల్ పరిష్కారం అవుతుంది, కలెక్టరేట్ లో పరిష్కారం కాదు కదా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో భూమి ఉన్నది, భూమి ఉంటది, భూమి మీద పిటిషన్ వచ్చేది, ఆడ భూమి ఉన్నదంటే సమస్య ఎవరిదని తెలిసిపోద్ది కదా, గ్రామంలో తెలిసిపోద్ది. సో ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉండే గతంలో, ఇప్పుడు ఎంత ఉంది? అవి ప్రభుత్వం తగ్గట్టు దృష్టికి వచ్చే దాన్ని బట్టి ఆల్మోస్ట్ వాళ్ళ డేటా ఉంది కదా. డేటా లేకుండా ఎందుకు ఉంటది? డేటా అంత ఉంది. ఇప్పుడు చాలా కంపెనీల చేతుల్లో చాలా భూమి వెళ్ళిపోయింది అది వేరు. దానికి ఆ పాలసీ మ్యాటర్ లో జరిగేదాన్ని మనం వచ్చేదాన్ని తగ్గట్టు దానికి ప్రాపర్ గా రూల్ ప్రకారం జరిగిందా లేదా, ఇల్లీగల్ గా జరిగిందా అనేది ప్రభుత్వానికి ఆటోమేటిక్ గా దాని వైపు తీసుకుంటది. సో అసలు దొంగలు దొరికే అవకాశం ఉందా లేదా? మనం ఎట్లా ఇప్పుడు తప్పు జరిగితే ఖచ్చితంగా దొరుకుతారు కదా. అది తప్పు ఒప్పు అనేది అది తేలుతుంది ఖచ్చితంగా. రూల్ ప్రకారం జరిగితే ఓకే, రూల్ ప్రకారం ఎగరెస్ట్ జరిగిందంటే అది తప్పనే కదా. యా, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో సమస్యలు ఉండకుండా గత ప్రభుత్వం రిపీట్ చేసిన దానిలా కాకుండా సో కొత్త విధానాలతో, కొత్త పోర్టల్తో ప్రజలకు అందుబాటులో ఉంటుందని మనం అనుకుందాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు తిన్న భూములు కక్కాలే, పేదలకు పంచాలి. ఒకవేళ ఇది జరిగే అంతవరకు మన ఫైట్ కొనసాగుతూనే ఉండాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.